Hello my dear lovely friends, welcome to the Men's Fashion Suraj Skincare YouTube channel. So first of all అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈ న్యూ ఇయర్ మీరు అనుకున్నది ప్రతిదీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ టాపిక్ గురించి మాట్లాడినట్లయితే మామాఎర్త్ విటమిన్ సి ఫేస్ వాష్ గురించి మనం మాట్లాడదాం. సో ఈ మామాఎర్త్ విటమిన్ సి ఫేస్ వాష్ మనం యూజ్ చేయొచ్చా లేదా, దీనివల్ల మనకి ఏమేం బెనిఫిట్స్ వస్తాయి, సో ఈ ఇయర్ 2022లో మీరు యూజ్ చేసే పాత ఫేస్ వాష్ ని ఈ ఫేస్ వాష్ తో రీప్లేస్ చేసుకోవచ్చా లేదా, అసలు ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల మీ ఫేస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గుతాయా లేదా, లైక్ పింపుల్స్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, సన్ ట్యాన్ అండ్ ఫేస్ గ్లోగా అవడం కానీ ఇలాంటివి మన ఫేస్ మీద వస్తాయా లేదా అనేది డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ ఈ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట బటన్ కూడా కొట్టండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరి టైం వేస్ట్ చేయకుండా రండి ఈ వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఈ ఫేస్ వాష్ లో యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఈ పేరులో ఉంది విటమిన్ సి. సో విటమిన్ సి గురించి కొంచెం తెలుసుకుందాం. సో విటమిన్ సి అనేది మెయిన్లీ మనకి సిట్రిక్ ఫ్రూట్స్ లో దొరుకుతుంది. సిట్రిక్ ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్, లెమన్స్ లో మనకి బాగా ఎక్కువ తెలిసినవే. సో ఇందులో ఎక్కువగా దొరుకుతుంది. సో మీ ఫేస్ మీద చాలా మంది ఏం చేస్తారంటే లెమన్ అప్లై చేసుకుంటారు సో విటమిన్ సి కావాలని చెప్పి. సో లెమన్ డైరెక్ట్ గా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో కొంచెం యాసిడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అదేం చేస్తుంది అంటే మీ స్కిన్ ని బాగా హార్ష్ చేసేస్తుంది. సో మీ లెమన్ మీరు డైరెక్ట్ గా మీ ఫేస్ మీద అప్లై చేసుకోకూడదు, దానివల్ల ఇంకా ఇరిటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ విటమిన్ సి అనేది మన బాడీకి చాలా అవసరం. దానివల్ల మన బాడీయే కాదు మన ఫేస్ అనేది మంచిగా గ్లోగా ఉండడానికి హెల్ప్ అవుతుంది, మన ఫేస్ ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గించడానికి ఈ విటమిన్ సి అనేది హెల్ప్ అవుతుంది. సో లెమన్ అప్లై చేయకుండా మీరు ఆ విటమిన్ సి అనేది డైరెక్ట్ గా ఈ ప్రొడక్ట్స్ ద్వారా అంటే ఈ ఫేస్ వాష్ ద్వారా లేదా మాయిశ్చరైజర్ ద్వారా మీరు మీ ఫేస్ కి తీసుకోవచ్చు, అంటే ఎక్స్టర్నల్ సోర్స్ గా మీరు తీసుకోవచ్చు. సో అందుకోసం విటమిన్ సి అనేది చాలా అవసరం. సో ఫస్ట్ ఈ మామాఎర్త్ విటమిన్ సి ఫేస్ వాష్ గురించి కొంచెం తెలుసుకుందాం. సో దీని ఒక ప్యాకేజింగ్ చూసినట్లయితే నార్మల్ ప్యాకేజింగ్ గానే వస్తుంది. నార్మల్ ఫేస్ వాష్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే వస్తుంది. అండ్ దీని ఒక ఎంఆర్పి ప్రైస్ అయితే 249 రూపీస్ ఉంటుంది. సో మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకుంటే మీకు డిస్కౌంటెడ్ లో దొరికేస్తుంది. సో సేల్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ టైంలో కనుక మీరు పర్చేస్ చేసుకున్నారంటే మీకు డిస్కౌంటెడ్ ప్రైస్ లో దొరికేస్తుంది. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఒక రేట్ ఉంటుంది అండ్ మామాఎర్త్ ఒక అఫిషియల్ వెబ్సైట్ లో ఒక రేట్ ఉంటుంది. సో బుధవారం, శనివారం వాళ్ళు సేల్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీని ఒక ఇంగ్రీడియన్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఇంగ్రీడియన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రతి ప్రొడక్ట్ లో. సో దీని ఒక మెయిన్ ఇంగ్రీడియన్స్ ఏంటంటే ఇందులో మీకు మెయిన్లీ ఏంటంటే విటమిన్ సి అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను. అండ్ ఇంకా దీంతో పాటు టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, లైమ్ ఆయిల్ ఉంటుంది, అలోవెరా ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, నీమ్ ఉంటుంది, లెమన్ ఆయిల్ ఉంటుంది, మెథనాల్ ఉంటుంది. సో ఇవి ఇందులో యూజ్ చేసిన మెయిన్ న్యాచురల్ ఇంగ్రీడియన్స్. అండ్ మిగతావన్నీ కూడా కెమికల్స్ యూజ్ చేస్తారు. సో కెమికల్స్ అంటే రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి హార్మ్ఫుల్ కెమికల్స్, ఒకటి హార్మ్లెస్ కెమికల్స్. సో ఇందులో యూజ్ చేసిన కెమికల్స్ అన్ని కూడా హార్మ్లెస్ కెమికల్స్. సో మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. సో కెమికల్స్ యూజ్ లేకుండా ఏ ప్రొడక్ట్ కూడా తయారవదు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే కెమికల్స్ యూజ్ చేస్తేనే ఎక్కువ రోజులు స్టోర్ అవడానికి ఉంటుంది అండ్ దాని ఒక కలర్ రావడం కానీ ఏ విధంగా ఉండాలన్నా కెమికల్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి, అప్పుడు ఒక ప్రొడక్ట్ అనేది తయారవుతుంది. సో ఇందులో ఏంటంటే మెయిన్లీ హార్మ్లెస్ కెమికల్స్ యూజ్ చేశారు కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. సో నెక్స్ట్ తెలుసుకుందాం దీని ఒక మెయిన్ బెనిఫిట్స్. సో ఈ విటమిన్ సి ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫేస్ గ్లోగా రావడానికి హెల్ప్ అవుతుంది, ఫస్ట్ బెనిఫిట్ అది. నెక్స్ట్ ఏంటంటే పింపుల్స్, డార్క్ స్పాట్స్ గురించి తగ్గించడానికి గురించి మాట్లాడినట్లయితే ఇది యూజ్ చేయడం వల్ల రెగ్యులర్ గా యూజ్ చేస్తే ఒక 1 వీక్ వరకు కనుక మీరు రెగ్యులర్ గా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి యూజ్ చేస్తారంటే పింపుల్స్ అనేవి చాలా వరకు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ డార్క్ స్పాట్స్ గురించి మాట్లాడినట్లయితే డార్క్ స్పాట్స్ అనేవి మినిమం మీరు ఒక 2 నుంచి 3 వీక్స్ వరకు యూజ్ చేయాలి రెగ్యులర్ గా, అప్పుడే మీ డార్క్ స్పాట్స్ అనేవి లైట్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా యూజ్ చేసినట్టు అలా తగ్గిపోవు. సో కొన్ని రోజులు యూజ్ చేయాలి, అప్పుడే మీకు డార్క్ స్పాట్స్ అనేవి లైట్ అవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ పిగ్మెంటేషన్, సన్ ట్యాన్ గురించి మాట్లాడినట్లయితే చాలా వరకు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది రెగ్యులర్ యూసేజ్. సో ఒక బాటిల్ మాక్సిమం యూజ్ చేశారంటే మీకు చాలా వరకు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సో వెంటనే తగ్గిపోవాలి అనుకుంటే మాత్రం ఏమీ తగ్గిపోదు. సో అది దీని ఒక చిన్న డిసడ్వాంటేజ్. సో మీ ఫేస్ మీద కనుక గ్లో రావాలన్నా లేదంటే మీ ఫేస్ మీద పింపుల్స్ కొంచెం తగ్గాలన్నా, ఫేస్ మంచిగా ఉండాలి కనిపించాలి అంటే ఈ ఫేస్ వాష్ మీరు వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ దీని ఒక డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడినట్లయితే దీని ఒక డిసడ్వాంటేజ్ నేను కనుక్కున్నది ఏంటంటే, నేను యూజ్ చేసిన తెలుసుకుంది ఏంటంటే ఒక 2-3 అవర్స్ తర్వాత నార్మల్ ఫేస్ వాష్ లాగే ఇది కూడా ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీ ఫేస్ కొంచెం ఆయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది దీని ఒక చిన్న డిసడ్వాంటేజ్. కానీ దీన్ని మీరు క్లీన్ చేసుకుంటే పోతుంది, సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. సో మాక్సిమం దీని ఒక బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే అంతగా లేవు. సో ఈ ఇయర్ లో మీరు ఈ ఫేస్ వాష్ ని యూజ్ చేయొచ్చా లేదంటే ఈ వింటర్స్ లో డెఫినెట్ గా ఇది యూజ్ చేసుకోవచ్చు. మంచిగా పనిచేస్తుంది, ఫేస్ మంచి గ్లోగా ఉంటుంది అండ్ ఫేస్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది ఈ ఫేస్ వాష్ ఒక జెన్యూన్ రివ్యూ. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట బటన్ కూడా కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో వీడియోని ఎక్కడితోనే ముగిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు స్టైలిష్గా ఉండండి, సేఫ్గా ఉండండి.